So let's start our interview with best chai in Hyderabad, Hyderabadi Chai Adda. Yes. So according to you, ideal time enti? I was the one who can proudly say I started this, How did you manage getting it? నాకు ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ ఇంతకీ ఎన్ని ప్రపోజల్స్ వచ్చింటాయి ఇప్పటి వరకు? అన్నెసరీగా డ్రైన్ అవుట్ అయిపోయి 2-3 అవర్స్ చేసినా కానీ అది వేస్ట్ అనమాట. యువర్ మైండ్ సెట్ షుడ్ బి సో స్ట్రాంగ్ దట్ యూ షుడ్ నెవర్ గివ్ అప్. ఫస్ట్ మైండ్లో ఏమనిపించిందో చెప్పాలి. తెల్లారితే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఐ వాంటెడ్ టు బీ అన్ ఆల్రౌండర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. How well are you connected with farming? స్ట్రెస్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఐ బేసికలీ ప్లాన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ డూ ఇట్ అనమాట. హలో వ్యూయర్స్, సమయం తెలుగుకి స్వాగతం. ఇవాల్టి సెలబ్రిటీ లైఫ్ స్టైల్ సెగ్మెంట్ లో మనతో పాటు ఉన్నారు యాక్టర్, ప్రొడ్యూసర్, ఫిట్నెస్ ఎంతూజియాస్ట్, ఫిలాంథ్రపిస్ట్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఏంటి ఇన్ని ఒకే మనిషిలో సాధ్యమే అనుకుంటున్నారు కదా? సాధ్యమే అని నిరూపిస్తున్నారు. మరి ఆయన ఎవరో కాదు, అభినవ్ సర్దార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా? హలో అభినవ్ గారు. హాయ్ లిఖిత, హౌ ఆర్ యు? గుడ్, ఎలా ఉన్నారు? గుడ్. సో అభినవ్ గారు, మీరు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా, మీరు ఇక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఆ సక్సెస్ మంత్ర ఏంటి? మీ ఎడ్యుకేషన్ ఏమైనా హెల్ప్ అయిందా? Obviously, education is the main thing that helps for anybody to grow in life. Not only business, for any kind of that we do. Education is the main background of today's generation. So, basically, to just give a gist about my background and education. So, it all started from Sainik School. I did my schooling from Sainik School. It's a defense school. So, Sainik School, Korukondalo. It was only one school that time in entire United AP. Then 6th to 12th అక్కడ చదివాను. సో 12th తర్వాత then I appeared for NDA, National Defence Academy, but unfortunately you know how tough it is. So I couldn't clear SSB, Service Selection Board అని ఉంటుంది. But nevertheless I could clear MSET ఆ టైంలో చేసుకొని I got into the best top institute, REC Warangal. Now it is called NIT Warangal. So అక్కడ I did my engineering, MBA in engineering and metallurgical engineering. And then after that I did my MBA from again REC Trichy. Adi now that's called NIT Trichy. So that's how it started, and my education was a solid base for me because I studied in all the premium institutes, and that maybe that boosted my confidence in terms of being an all-rounder sort of a thing. So from there, after completion of my MBA, I got into campus placement for Coke. I worked for multinational companies like Coke lo work chesaka. Then I got into a company called United Breweries, Kingfisher Beer. So I was heading entire South Coastal marketing brand building and all. So that's how it started, and I gained my experience through various working in various companies anamata. సో ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ఫుడ్ బిజినెస్లోకి వచ్చారు. అంటే ఫుడ్ బిజినెస్ అనేది ఐ వాంటెడ్ టు స్టార్ట్ హ్యావింగ్ గెయిన్డ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్ అండ్ బ్రాండ్ బిల్డ్ చేసిన తర్వాత యూ వర్క్ ఫర్ బిగ్ కంపెనీస్ లైక్ కోక్ అండ్ కింగ్ ఫిషర్ అంటే యూ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్ కదా. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ మైండ్ ఇన్ మై మైండ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ అన్ ఎంటర్ప్రెనర్, నాట్ ఓన్లీ ఎంటర్ప్రెనర్ బట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మై ఫస్ట్ మోటో ఉండే. సో ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ వాట్ బిజినెస్ టు స్టార్ట్ అండ్ వాట్ వుడ్ బి ద బెస్ట్ ఫిట్ అనేది. దెన్ రీటైల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎనీవేస్ దేర్ ఫర్ మీ. సో రీటైల్ కాబట్టి ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ద మార్కెట్ అండ్ ఐ కుడ్ one day I could I was surprisingly got this idea of starting making a chai business into a corporate brand. Everybody thinks it's funny, but now you see people are becoming more hygienic and quality and this consistency in mind. So that's where నాకు ఎందుకో ఒకసారి అలా కెఫేలో వెళ్ళి కూర్చొని తాగుతా ఉంటే ఆ ఇరానీ కెఫేస్లో we don't feel comfortable because hygiene ఉండదు, అది ఉండదు, బట్ జనాలు కూడా చాలా ఇదిగా ఉంటారు. దెన్ ఐ థాట్ future is this, because now you see a lot of new tea brands have come. But I was the one who can proudly say I started this chai into a corporate brand that time in 2015.
And yeah, it is actually now growing. You see everywhere. Yeah. The cafes have gone. They don't All over exist. Hyderabad. Yeah, and the chai culture of the corporate brand has come. Mhm. So I could visualize and I could envision that time that this is going to be the next level of business, and that's how I started this. ఐ మస్ట్ టెల్ యూ హైదరాబాదీ చాయ్ అడ్డా అంబియన్స్ సూపర్. ఇప్పుడు మనం Thank ఏ you. ప్లేస్ వెళ్తే ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయం, అంబియన్స్ చూస్తాము. Exactly. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసే కన్నా ముందు మనం అంబియన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తేనే మనం అక్కడ కొంచెం సస్టైన్ అవుతూ ఉంటాం. Correct. సో ఆ విషయంలో మీరు సక్సెస్ఫుల్ అయ్యారనే చెప్పాలి. అంబియన్స్ ఇస్ Thank సూపర్. you. సో హైదరాబాదీ చాయ్ అడ్డా స్టార్ట్ చేయడానికి మీ మోటో ఏముండే అసలు ఫస్ట్? Yeah, like I was saying, like the main motto is to create to employment and to make people entrepreneurs, because ఒక అవుట్లెట్ స్టార్ట్ చేస్తే అందులో అట్లీస్ట్ ఒక 4 to 5 people వర్క్ చేస్తారు. సో జస్ట్ ఇమాజిన్ ఒక 100 outlets is now, which means 500 people are working under you. And this 500 people tomorrow, when I want to give this business franchisee model or something, I'm going to generate 500 entrepreneurs, 1,000 entrepreneurs, which is a huge one. So that is the main motto of starting this business, to create employment as well as to empower people and make them entrepreneurs. And I'm doing it now. సో ఏదైనా ఫుడ్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే ఫండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ డిడ్ యూ మేనేజ్ గెట్టింగ్ ఇట్? అండ్ స్టార్టింగ్ లో కొంచెం ఏదైనా ట్రబుల్స్ కానీ ఫేస్ చేశారా? Basically, see, this idea, when the idea is good, there are a lot of people who are looking out for the opportunity to invest. Well said, So idea బాగుండే మాది, and people have come forward to invest, and seed capital వచ్చింది మాకు. Luckily, immediate గా idea చెప్పంగానే they were like people ready to invest. So Correct. I got the investors initial stages itself. Then that's how I could scale up this business. Yeah. సో మీలాగా బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు, ఏం సలహా ఇస్తారు మీరు? సి బిజినెస్ ఐడియాస్ చాలా మందికి ఉంటాయి, అండ్ ఇట్స్ ఐడియా ఉండడం వేరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. సో నాకు ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్, బికాస్ that requires lot of commitment and the dedication, efforts, everything. But nevertheless, my suggestion is, if you think, if you dream of something, you work for it, you be committed towards it, you'll definitely achieve. That's what I believe in. So idea unta definitely there are people who can invest, and your idea should be so strong, and your mindset should be so strong that you should never give up. A lot of hindrances also will come in between, but you should be ready to face them and come over and be a successful man. సో మీ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంత ఫిట్ గా ఉన్నారు, మంచి రంగు కూడా. మరి ఇంతకీ ఎన్ని ప్రపోజల్స్ వచ్చింటాయి ఇప్పటి వరకు? మీరు నాకంటే రంగు ఉన్నారు. సో రంగు అనేది కాదు, బట్ ఫిట్నెస్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను సైనిక్ స్కూల్ మీకు చెప్పా కదా. సో I was a champion from school times onwards. So cross country gaanivanti 10 kilometers I used to run. In the fields. Maku Sainik school training is like the military training. So I was a state basketball player that time, and cross country and running is like nothing for me. Just like that ala పరిగెత్తేసేవాడిని. సో అలా అది స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి కాలేజ్ దాకా యూనివర్సిటీస్ వరకు కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చా, అండ్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. సో నాకు ఫస్ట్ నుంచి ఫిట్నెస్ అంటే చాలా పిచ్చి అనమాట. సో అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నా లాంచ్ కూడా ఇక్కడ నేను హైదరాబాద్ చాయ్ అడ్డాలో వీ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బిజినెస్. ఒకటి ఎక్స్ప్రెస్, ఒకటి మినీ లాంచ్, ఒకటి లాంచ్ అండ్ గ్రిల్. సో ఈ లాంచ్ అండ్ గ్రిల్ కాన్సెప్ట్ని తెచ్చిందే I used to take a lot of fitness food from outside and spending $1 lakh per month. So నేను అనుకున్నా నాకే కాన్సెప్ట్ ఉంది కదా, why don't I start this అని చెప్పేసి I started this fitness meal and all from my cafe itself. So ala I did research, and that's how it started, and we are doing pretty well in terms of fitness food also now. ఇప్పుడు జనరల్గా ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది, అందరు కాదు, కొంతమంది జిమ్లోనే అదే పనిగా వర్కౌట్ చేస్తూ ఉంటారు. అంటే మోర్ దెన్ రిక్వైర్డ్ టైం ఫిట్గా ఉండాలని. సో అకార్డింగ్ టు యూ ఐడియల్ టైం ఏంటి? మనం ఇంతే జిమ్లో స్పెండ్ చేయాలి? I think 1 hour is more than enough. నువ్వు ఎంత చేసినా దేస్ బాడీ ఈజ్, మనం ఎంత కొట్టుకున్నా కార్డియో అంటారు, 1 hour పరిగెడతారు. నో, ఇట్స్ నాట్ నెంబర్ ఆఫ్ అవర్స్ దట్ యూ డూ, ఇట్స్ నెంబర్ ఆఫ్ how effectively you are doing and what kind of exercise that you are doing అనేది ఇంపార్టెంట్. అన్నెసరీగా డ్రైన్ అవుట్ అయిపోయి 2-3 hours చేసినా కానీ అది వేస్ట్ అనమాట.
సో 1 hour సాలిడ్ వర్కౌట్ విత్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఓవరాల్ బాడీకి ఎంగేజ్ అయ్యేటట్టు చేస్తే 1 hour ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్స్ వాట్ ఐ ఫీల్. యా. సో ఇంత ఫిట్గా ఉండాలంటే ఫస్ట్ ఫుడ్ ఇంటేక్ చాలా మంచిగా ఉండాలి. బ్యాలెన్స్ డైట్. యా. సో 2 types ఉంటారు. ఒకటేంటి మంచిగా తిని ఇష్టం వచ్చింది తిని తర్వాత హెవీగా వర్కౌట్స్ చేసి ఫిట్ ఉండడం. ఇంకోటి హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిట్ ఉండడం. సో మీరు ఎలాంటి టైప్? నేను ఏంటంటే ఏది పడితే అది తినను, బట్ నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. బట్ బిర్యానీ అనేది డైలీ తింటే కూడా అంటే మీరు చెప్పినట్టు బాగా తిని బాగా ఎక్సర్సైజ్ చేసి తగ్గుతాం అనేది ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో జస్ట్ బికాజ్ యూఆర్ వర్కింగ్ అవుట్ యూ డోంట్ మనం ఏది పడితే తినేసి ఎక్సర్సైజ్ చేస్తే కరిగిపోద్ది అనేది అది రాంగ్. సో దే లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఫేస్డ్ ఇట్ బికాస్ నాకు కూడా చాలాసార్లు టెంప్ట్ అయిపోయి తినేస్తూ ఉంటా. బట్ బికాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు కట్ డౌన్ దట్ ఫ్యాట్, unnecessary fat that you built up. సో మనం ఎక్కువ తినేసి చేద్దామంటే కరగదు అది. దే షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్ విచ్ బాడీ రిక్వైర్స్ అండ్ అడిక్వేట్ క్వాంటిటీలో తీసుకొని చేస్తే యాక్చువల్లీ ద రిజల్ట్ ఈస్ దేర్. సో మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటారా లేదా ఒక 2 రోజులు మంత్లీ అంటే నాకు చీట్ డే డెఫినెట్గా ఉంటుంది. సండే ఐ హ్యావ్ ఎ చీట్ డే, అదర్వైజ్ life will be too monotonous also. True. So one day is a complete cheat day and I'll spending time with friends and having whatever food that you like is accepted. సో అబ్బాయిలకి స్పెషల్గా జిమ్ ఎటిక్వెట్స్ ఒక 2-3 చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే చాలామంది ఏమనుకుంటారంటే తినేసి తాగేస్తే తగ్గిపోతాం అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. లైక్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కమిట్మెంట్. నాకు 6 అయిందంటే నాకు నిద్ర పట్టదు. నాకు నిద్ర వస్తుంటుంది కానీ ఆ బెడ్ మీద వెళ్తూ ఉంటాం. బట్ బికాజ్ నాకు మళ్ళీ జిమ్ గుర్తొస్తూ ఉంటుంది. సో దట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ దట్ డెడికేషన్ షుడ్ బి దేర్. ఇట్స్ నాట్ జస్ట్ డ్రీమ్ ఇట్ అండ్ 8 ప్యాక్ చేసేద్దాం అని చెప్పేసి జస్ట్ అవ్వదు. జస్ట్ షుడ్ బి అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ఇట్. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్ దట్ ఫిట్నెస్ ఇది. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్టా? బికాస్ మాకు తెలుసు మీరు క్రికెట్ టీమ్ని కూడా ఓన్ చేస్తారని. సో టెల్ us about it. యా, హైదరాబాద్ తల్వార్స్ అనేది ఒక సెలబ్రిటీ క్రికెట్ టీమ్ ఇది. రీసెంట్గా మేము కోవిడ్ ముందు సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళి అక్కడ ఆడడం జరిగింది. సో బేసిక్ హైదరాబాద్ తల్వార్స్ అనేది వై ఐ స్టార్టెడ్ అంటే నాకు మీరు చెప్పినట్టు ఐ వాంటెడ్ టు బీ అన్ ఆల్రౌండర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో రాదర్ ఇట్ కెన్ బి అ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఐ డూ ఆర్ whatever as a human that we have to do. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ తల్వార్స్ నేను గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. నేను నా ఫ్రెండ్స్ ఒక లోహిత్, శ్రీధర్, షాని మేమంతా కలిపి స్టార్ట్ చేశాము. సో ఇది బేసిక్ ఏంటంటే సెలబ్రిటీస్ వెళ్ళి క్రికెట్ ఆడి వాట్ ఎవర్ ఫండ్ వి జనరేట్ ఆర్ వాట్ ఎవర్ దట్ వి గెట్ వి గివ్ ఇట్ టు పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్ అనమాట. సో లైక్ లాస్ట్ టైం మేము హైదరాబాద్ తల్వార్స్ వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో చేసినప్పుడు అక్కడ ఒక 10 lakhs క్యాన్సర్ పేషెంట్స్ డొనేట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా ఇక్కడ కూడా ఎల్బీ స్టేడియంలో ఆడాము. సో బేసిక్ మనీ ఒకటే కాదు, రైజింగ్ ఫండ్స్ ఒకటే కాదు, క్రియేటింగ్ అవేర్నెస్ ఆల్సో. లైక్ హైదరాబాద్ తల్వార్స్ మేము స్వచ్ఛ భారత్ కోసం, స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఆడాము క్రికెట్ ఎల్బీ స్టేడియంలో. హ్యూజ్ మ్యాచ్, పెద్ద మ్యాచ్ ఆడాము. సో బేసికలీ ఇట్స్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము అండ్ వీ బీన్ డూయింగ్ quite well. Every year 1-2 ఈవెంట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. That's a good concept. Correct. That's a good thing that you're doing for society. అలాగే మీ ఫేవరెట్ క్రికెటర్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఇప్పుడు క్రికెటర్ ఒకరే ఉండరు కదా, మారుతూ ఉంటారు. ధోని ఉండే, ఇప్పుడు ధోని ఆడట్లేదు, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉండే. సో లైక్ చేంజెస్. బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు అయితే నాకు గంగూలీ ఇష్టం. బికాస్ ఐ లైక్ హిస్ కైండ్ ఆఫ్ డేరింగ్ కానీ యాటిట్యూడ్ కానీ ఐ యూస్ టు లైక్. సో సో అభినవ్ గారు, నేను మీకు ఒక వర్డ్ చెప్తాను, మీకు ఫస్ట్ మైండ్లో ఏమనిపించిందో చెప్పాలి. ఓకే, కొంచెం ఫనీగా అయినా మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఫిట్నెస్ అనగానే ఫిట్నెస్ అంటే ఎప్పుడు తెల్లారుతుందని చూస్తాను. ఎందుకంటే ఫిట్నెస్ మెయిన్ నాకు. తెల్లారు 6 o'clock అవగానే ఏమో జిమ్కి వెళ్ళాలి. సో ఫిట్నెస్ ఈజ్ లైక్ తెల్లారుతుందా, తెల్లారితే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. అది డీజే టిల్ లాగా జిమ్ పోతావు మళ్ళీ లాగా ఫిట్నెస్ లేకపోతే ఉండలేరా? ఓకే, ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్ముకోవాలి. హిట్ అయితే లేదు, హిట్ కాకపోతే 90% అదే కదా. ఓకే, పెళ్ళి పెళ్ళి అంటే ఒక బోరింగ్ లైఫ్. నిజమేనా అండి చెప్పండి? అంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది కానీ ఇట్స్ లైక్
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ లా ఉంటుందా? అంటే నా నా థింకింగ్ ఏంటంటే చాలామంది మనం అక్కడ ఆగిపోతాం. ఒక స్టేజ్లో యూ వాంట్ డూ సో మచ్ థింగ్ బట్ ఆ పెళ్ళి విల్ యూనో కొంచెం సమ్టైమ్స్. సరే, యాక్టర్ the most what do you say interesting factor because you know మనం చూపించుకోవాలంటే యాక్టర్ టాలెంట్ చూపించుకోవాలి. అమ్మాయిలు చెప్పాలంటారా? చెప్పండి. వన్ వే బూస్ట్ ఆఫ్ ఎనర్జీ బట్ అదర్ వే వేస్ట్ ఆఫ్ టైం. అమ్మాయిలు అంటే అది ఒక విప్లవం. అదే చెప్తున్నా, ఎనర్జీ ఉంటుంది యూనో బట్ చాలా వరకు దాన్ని ఆ లెవెల్ తీసుకురావాలంటే చాలా టైం కూడా వేస్ట్ చేయాలి. సో సరే, ఓటీటీ గలీజ్ కంటెంట్ మొత్తం ఆడనే ఉంటుంది. ఓకే, దట్ వాస్ నైస్. సో మీరు ఇంత బిజీగా ఉంటారు కదా, ఈ బిజీ స్కెడ్యూల్లో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీ స్ట్రెస్ రిలీఫ్ ఏంటి? స్ట్రెస్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో బట్ డెఫినెట్గా యూనో నాకు కొంచెం రిలీఫ్ అంటే నాకు జిమ్లోనే ఎక్కువ రిలీఫ్ అనిపిస్తుంది. సో మార్నింగ్ వర్కౌట్ చేసి ఐ స్టార్ట్ మై డే. సో బేసికలీ నాకు వర్కౌట్ చేశాక మై మైండ్ ఈజ్ కంప్లీట్లీ రిఫ్రెష్ అనమాట. ఐ స్టార్టెడ్ వెరీ యూనో విత్ వెరీ ఫ్రెష్ మైండ్. అదర్వైజ్ ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా అలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేమన్నా కానీ మూవీకి వెళ్ళిపోవడము లేదా మూవీస్ చూడడము అది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ తోటి. That's what I do. And otherwise, yeah, the weekends అయితే డెఫినెట్గా I go to my farming ఉంది నాకు. అదే నేను అడుగుదాం అనుకున్నాను, మీరు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో how well are you connected with farming? See, my father was a farmer, so నాకు తెలుసు. And I used to always like, ఇప్పుడు కూడా నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టం. నాకు ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ. I grow my own vegetables ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. అది కాకుండా నాకు ఐ హ్యావ్ ఎ డైరీ ఫార్మ్ ఆన్ మై ఓన్. ఐ గో ఇన్ ద వీకెండ్స్, ఐ స్పెండ్ టైమ్ దేర్ అండ్ ఐ డూ లిటిల్ బిట్ ఆఫ్ ఫార్మింగ్ దేర్ అండ్ ఆల్. దట్ గివ్స్ లాట్ ఆఫ్ వన్ రిఫ్రెషింగ్ మైండ్ ఉంటుంది. అండ్ ఆల్సో వీ ఫీల్ దట్ నేచర్ అండ్ సంథింగ్ మొనాటనీ లేకుండా లైఫ్లో డిఫరెంట్ డీవియేట్ అయిపోయి వెళ్ళిపోవడం అది బాగుంటుంది. సో దట్స్ వై I like doing farming and all. So work life balance ఎలా చేస్తుంటారు? మీ పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? It's all about planning అండి. సో whatever we have to do, ఇప్పుడు అన్ని చేయాలనుకుంటే ఒకరి వల్ల కాదు అని అనుకుంటారు. బట్ అవుతుంది ఎట్లా అంటే when you have a proper scheduling of your time management is very important. So like I said, మార్నింగ్ 6 అయితే నాకు జిమ్ గుర్తొస్తూ ఉంటుంది. ఆబ్వియస్గా జిమ్కి వెళ్ళిపోయి వచ్చాక రిఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వచ్చేయడం. దెన్ ఇఫ్ ఐ హ్యావ్ మై ఎనీ కైండ్ ఆఫ్ మీటింగ్స్ అండ్ ఆల్ ఐ డూ ఇట్ హియర్. లేదు అంటే ఐఎమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, మై ఓన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సో ఐ హ్యావ్ మై ఓన్ మూవీస్ ఉంది. సో నా మూవీ షెడ్యూల్స్ కూడా అలా ఎప్పుడు అనుకుంటానో ఆ టైంలో నాకు వేరే యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేసుకుంటాను. దెన్ ఐ ఫోకస్ ఆన్ మూవీస్. సో ఐ బేసికలీ ప్లాన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ డూ ఇట్ అనమాట. మామూలుగా మనకు ఒక్క పని చేయాలంటేనే చాలా కష్టం, డెడికేషన్ పెట్టాలి. కానీ మీరు ఇన్ని చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు అనే చెప్పాలి. కంగ్రాచులేషన్స్, మీరు ఇన్ని సక్సెస్ఫుల్గా గెయిన్ చేస్తున్నారు, దాన్ని పాటిస్తున్నారు. డెడికేషన్ అయితే కంపల్సరీ ఉంది మీలో. సో రీసెంట్గా మేము ఒక పోస్ట్ చూసాం, గివ్ ఇట్ బ్యాక్ టు మై సొసైటీ, ఇందాక చెప్పినట్టు గివింగ్ ఇట్ బ్యాక్ టు మై సొసైటీ అని. సో ఒక యంగ్స్టర్ రష్యాలో మౌంటైన్ క్లైంబ్ చేసి, అది కూడా 5642 ఫీట్లో 22 degreesలో, విచ్ ఇస్ నాట్ ఎ జోక్, చాలా కష్టం అది. సో అక్కడికి వెళ్ళి మీకు థ్యాంక్ యూ చెప్తున్నారు చాయ్ అడ్డా ఫౌండర్ అయిన అభినవ్ సర్దార్ గారికి. సో హౌ డిడ్ యూ ఫీల్ అండ్ హౌ డిడ్ యూ హెల్ప్ హిమ్ ఇన్ అ వే? బేసికలీ దట్ గై కేమ్ టు మీ, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ నేను చేస్తూ ఉంటాను కాబట్టి everybody some or every alternate day daily some call comes to me. Whatever I feel genuine and what I can do, na varaku em cheyagalno I select it and I make sure I help them whatever way I can do it. So aa abbai na దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉంది, he's come from a very poor background and village నుంచి వచ్చాడు కాబట్టి, and being a sports personality I would definitely love to support అని చెప్పి నేను ఎంత చేయగలను అంత చేశాను. And I supported him in terms of reaching to మౌంట్ ఎల్బ్రస్ అని రష్యాలో ఉంది. సో మౌంట్ ఎల్బ్రస్, సో ఈ ఆల్రెడీ ఒకసారి ఈ క్లైంబ్డ్ మౌంట్ కిలిమంజారో అనుకుంటా, తర్వాత ఇది. సో ఈ సెడ్ హీ కేమ్ టు మీ ఫర్ ద సపోర్ట్. సో ఐ సెడ్ ఓకే, ఐఎమ్ దేర్, వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ హెల్ప్డ్ హిమ్. సో హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ ఇట్. సో వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అనమాట. సో ఇంకా ఎలా సొసైటీకి ఏమైనా చేయాలని ఉందా? వాట్ ఆర్ యువర్ థాట్స్?
యా ఐ జస్ట్ స్టార్టెడ్ మై ఓన్ నా ఓన్ ఇప్పుడు ఒక ట్రస్ట్ కూడా స్టార్ట్ చేశాను. సో వాట్ ఎవర్ యాక్టివిటీస్ దట్ ఐ కెన్ డూ త్రూ ఇట్ అని చెప్పేసి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ అని. బీయింగ్ ఎన్ హ్యూమన్ అందరు అనుకుంటారు అనే మనము చేయలేము అని, బట్ వాట్ ఎవర్ దట్ సపోజ్ యు ఆర్ ఎర్నింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ, you always keep 5% or 10%, whatever that you can do it to help somebody, because end of the day we are humans and there is somebody over there who is looking out for help. So yeah, it gives a lot of immense satisfaction when you help somebody. So that's how I always wanted to do some or other activity. And yeah, దట్స్ సో నైస్ ఆఫ్ యూ. అండ్ మీ నుంచి ఇలాంటి ఐడియాస్ రావడం, థాట్స్ రావడం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇట్లా సొసైటీకి చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ విత్ అస్ టుడే. my pleasure. Yeah, అది అభినవ్ సర్దార్ గారు ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు మరి. సో తిరిగి ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. మరి ఇవాల్టి ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మీ లిఖిత, సైనింగ్ ఆఫ్.